ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ రాకాడి బాబా దివ్య చరిత్ర. శ్రీ రాకాడి బాబా కాంచీపురం, తమిళనాడు కాంచీపురం సమీపంలో కలువాయిలోని అగరం అనే గ్రామంలో వీరు జన్మించారు. ఈయన పేరు, జన్మతా వచ్చిన పేరు, వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు మునిస్వామి. వీరికి 2 సోదరులు, 3 సోదరీమణులు ఉన్నారు. వీరు అత్యంత పేద కుటుంబంలో జన్మించారు. పేదరికం కారణంగా వీరు పాఠశాలకు కూడా వెళ్ళలేదు. వీరి వేసుకోవటానికి దుస్తులు కూడా ఉండేవి కాదు. వీరికి 6 లేక 7 సంవత్సరముల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు పోషించాలని బలమైన కోరికతో ఉండి, అంటే కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. దానితో తల్లిదండ్రులను పోషించాలనే ఉద్దేశంతో వీరు పొలంలో పనిచేస్తూ ఉండేవారు. తినటానికి పూట గడవడం కష్టంగా ఉండేది. ఆకలితో ఉండవలసి వచ్చేది. దానితో ఆకలికి తట్టుకోలేక తల్లిదండ్రులు పోషించాలనే ఉద్దేశంతో వీరు దొంగతనం చేయడానికి కూడా వెనుకాడలేదు. 9-10 సంవత్సరాల వయసులో అయితే స్నేహితుడి కుటుంబాన్ని పోషించడానికి కూడా వీరు దొంగతనం చేశారు. ఇతని ప్రవర్తనను, శ్రీ బాబా గారి ప్రవర్తనను ఇంట్లో వాళ్ళు సహించలేకపోయారు. ఈ చెడు ప్రవర్తనని, దొంగతనం చేయడం అనే ప్రవర్తన. దాంతో వారి కుటుంబ సభ్యుల నుంచి వీరికి ఆదరణ కరువైంది. దానితో అది తట్టుకోలేక కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ, ప్రేమ కరువు అవటంతో వీరు 10 సంవత్సరంలో 10-12 సంవత్సరాలు, ఇంకా 12 సంవత్సరాలు పూర్తి కాకుండా ముందే వీరు ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయారు. అలా కుటుంబం నుంచి దూరంగా వారు వెళ్ళిపోయి బెంగళూరు చేరారు. అక్కడ అంటే ఒక తమిళ్ మాట్లాడే ఒక మలయాళీ ఫ్యామిలీ వాళ్ళు హోటల్ రన్ చేస్తున్నారు. ఆ హోటల్లో వీరికి క్లీనర్ గా పని ఇచ్చారు. దాంతో అక్కడ క్లీనర్ గా పని చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత వారు అక్కడ తెలుగు, మలయాళం భాషలు కూడా నేర్చుకున్నారు. మరుసటి సంవత్సరం వారు మైసూరులో ఒక అసిస్టెంట్ కుక్ గా పనిచేయడం ప్రారంభించారు. అక్కడ కన్నడ నేర్చుకున్నారు. అతను ఇక్కడ బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు గాని, మైసూరు నుంచి పనిచేస్తూ ఉన్నప్పుడు గాని 2 సార్లు వారి జన్మస్థానానికి వెళ్లారు. రెండవసారి వెళ్ళినప్పుడు వారి తండ్రి మరణించారు. వీరు రెండవసారి, అంటే మైసూరు నుంచి వెళ్ళినప్పుడు రెండవసారి మరణించినప్పుడు వీరి తండ్రి గారు మరణించారు. సాంప్రదాయంగా చేయవలసిన రిచువల్స్ అన్ని పూర్తి చేసి కొన్నాళ్ళు ఉన్నారు అవి పూర్తి చేయడానికి. అవి పూర్తి అయిన తర్వాత మళ్ళీ వచ్చేసారు బెంగళూరు, మైసూరుకు వచ్చేసారు. అంటే ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలు ఇవన్నీ బట్టి చూస్తే వీరు 1925లో జన్మించారని చెప్పవచ్చు. వీరు తిరిగి, అంటే తండ్రి మరణం తర్వాత వారు తిరిగి మైసూరు చేరటానికి వచ్చేటప్పటికి వారి వయసు 13-14 సంవత్సరాలు ఉండేవి. ఆ తర్వాత వీరు మైసూరు నుంచి బయలుదేరి శృంగేరికి వెళ్లారు. అక్కడ వీరు మొట్టమొదటి గురువుని వీరు కలిశారు. వారు బ్రాహ్మణ గురువు. వారి పేరు తెలియదు. ఆ గురువు గారు వీరికి రోజు భగవద్గీత, ఉపనిషత్తులు సరళమైన భాషలో వీరికి బోధిస్తూ ఉండేవారు. వీరు అక్కడ శృంగేరిలో ఒక హోటల్లో పనిచేస్తూ తాను సంపాదించిన డబ్బుతో గురువు గారికి ఏమైనా కొని తీసుకొస్తూ ఉండేవారు. వారు తీసుకొచ్చినవి చిన్న మామూలు వస్తువులు అయినప్పటికీ కూడా గురువు గారు చాలా వాటిని అపురూపంగా స్వీకరిస్తూ ఉండేవారు. వీరు తీసుకొచ్చిన వాటిని వీరి గురువు గారు వీరికి రోజు భగవద్గీత, ఉపనిషత్తులు బోధిస్తూ ఉండేవారు.
తర్వాత వీరు అక్కడ నుంచి శృంగేరి నుంచి గోవా వెళ్ళిపోయారు. గోవా వెళ్ళిన తర్వాత కొంకణి భాషను నేర్చుకున్నారు. అక్కడ గోవా నుంచి మళ్ళీ శృంగేరి వచ్చిన తర్వాత గురువుగారు భగవద్గీత, ఉపనిషత్తులు నేర్పారు కదా! వీరు అడవిలోకి వెళ్లి అక్కడ ధ్యానం చేయడం ప్రారంభించారు. మళ్ళీ శృంగేరి అంటే గోవా నుంచి శృంగేరి వచ్చేసి అక్కడ అడవిలో ధ్యానం చేసుకోవడం ప్రారంభించారు. ఆ ధ్యానం ఎలా సాగేదంటే ఒకసారి ప్రణవ జపం, ఓంకారం. ఇంకొకసారి పంచాక్షరి జపం అలా చేస్తూ ఉండేవారనమాట. ఆ ఓంకారము ప్రణవ జపం చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, అది కూడా ఎలా సాగేదంటే ఒక పద్ధతిలో ఒకసారి ఆత్మను ఆకారంగాను, ఇంద్రియాలని ఊకారము, ఇంద్రియ వస్తువుల్ని మాకారంగాను, ఒక్కొక్కసారి ఇంద్రియ వస్తువుల్ని ఆకారంగాను, ఇంద్రియాలని ఊకారంగాను, ఆత్మను మాకారంగాను అలా ధ్యానిస్తూ ఉండేవారు. అంటే ఓంకారము, పంచాక్షరి జపము 2 వీరు చేస్తూ ఉండేవారు. అలా ఒక సంవత్సరం పాటు అడవిలో ధ్యానం చేశారు. ఆ తర్వాత వీరు ఉజ్జయినిలో ఉన్నారు కొంతకాలం. ఆ తర్వాత రిషికేశ్ వెళ్లారు. రిషికేశ్‌లో కూడా కొన్నాళ్ళున్నారు. ఇంకొక సంవత్సరం ఇక్కడ కాంగ్రా వెళ్లి అక్కడ జ్వాలాముఖిలో గడిపారు. ఆ తర్వాత కులు లోయ, హిమాలయస్‌కి వెళ్లి అక్కడ 3 సంవత్సరాలు కులు లోయలో ఉన్నారు. ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి కూడా వారి వయసు 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఉండేది. దాదాపు 12 సంవత్సరాల సంచారము, తపస్సులోనే వీరు గడిపారు. తర్వాత హిమాలయస్ నుంచి వారు వచ్చిన తర్వాత వారు గురువుగారు భగవాన్ నిత్యానందని కలిశారు. ఆ నిత్యానందని కలవడానికి ముందు వీరు గిర్నార్ వెళ్లారు. అంటే ఈ 12 సంవత్సరంలో చివరి సంవత్సరంలో వీరు గిర్నార్ వెళ్లారు. గిర్నార్ అడవిలోని మొట్టమొదటిసారిగా భగవాన్ నిత్యానంద గురించి వీరు విన్నారు. వారి గురించి విన్న తర్వాత ఎలాగైనా వీరిని కలవాలి అని వారికి బలమైన కోరిక కలిగింది. బా నిత్యాన బా గురువు భగవాన్ నిత్యానందని కలవడం అత్యంత కీలకమైనది తన సాధనలో అని వీరు భావించారు. అప్పుడు వారు అక్కడి నుంచి వారు గిరినార్ వదిలి గణేష్‌పురి, వజ్రేశ్వరి గణేష్‌పురి వచ్చేశారు. స్వామి నిత్యానంద ఆశ్రమంకు దగ్గరగా ఉన్న వజ్రేశ్వరికి వచ్చారు. అక్కడ దోగారి బాబా అనే బాబా సమాధి వద్ద వారు 3 రోజులుండి భిక్షాటన చేస్తూ వజ్రేశ్వరి దగ్గర ఒక సాధు మాత ఉండేవారు. ఆమె భగవాన్ నిత్యానంద తనతో మాట్లాడేలా ఆశీర్వదించమని ఆమెని కోరారు. ఆమె అదే విధంగా భగవాన్ నిత్యానందతో సమాగమం కలుగుతుందని వీరిని ఆశీర్వదించారు. ఆ తర్వాత వీరు భగవాన్ నిత్యానంద దగ్గరకు వెళ్లారు. మొదటి దర్శనంలో వీరికి పెద్ద జనసమూహం ఉంది. వెళ్లి గురువు గారిని దర్శించలేకపోయారు. వాళ్ళంతా కొంచెం తగ్గిన తర్వాత వెళ్దాం అనుకుంటే మళ్ళీ జనం పెరిగారు. భారీ జనసమూహం ఏర్పడింది. కానీ ఈసారి ప్రత్యేకంగా భగవాన్ నిత్యానందే వీరిని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు. ఓం నారాయణ, ఆది నారాయణ.